హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అదే సోలో క్యాంపింగ్. సోలో క్యాంపింగ్ చేయాల్సిన పర్పస్ ఏంటి అంటే నథింగ్, జస్ట్ సరదా, ఫన్. నాకు క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం. అది ఫ్యామిలీతో క్యాంపింగ్ అంటే సూపర్గా ఉంటుంది, ఫ్రెండ్స్తో క్యాంపింగ్ అంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంతవరకు సోలో క్యాంపింగ్ ట్రై చేయలేదు. సోలో క్యాంపింగ్ బాగుంటుందేమోనని నా ఉద్దేశం. సో గత 2 years నుంచి ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మేము క్యాంపింగ్ చేసాము. ఈసారి సోలో క్యాంపింగ్ చేద్దామని ఈరోజు ఇలా పూనుకున్నాను. యాక్చువల్గా అది సోలోగా అంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. చూద్దాం మనకి ఎంత ఇంట్రెస్ట్ క్యాంపింగ్ అనే ఉద్దేశంతో నేను ఇట్లా స్టార్ట్ అయ్యాను. ఆల్రెడీ వచ్చాను స్టేట్ పార్క్కి. ఇది రేర్ రోబర్ట్స్ లేక్ స్టేట్ పార్క్. దీంట్లో ఒక క్యాంప్ గ్రౌండ్ నేను బుక్ చేశాను. ఇక్కడ వచ్చినారు అర్థమైంది. లక్కీగా ఆల్రెడీ బుక్ చేసేటప్పుడే పిక్స్ చూశాను. ఆ సైట్, ఆ గ్రౌండ్, ఆ క్యాంప్ గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్గా సోలో కాబట్టి చెట్లు ఎక్కువ ఉండే క్యాంప్ గ్రౌండ్ నేను బుక్ చేయకూడదు. కొంచెం 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 స్కేరీగా ఉంటుంది. నైట్ టైం సౌండ్స్ సోలోకి పనుకుంటాం కాబట్టి. సో అందుకని కొంచెం ఓపెన్ గ్రౌండ్ బుక్ చేసుకున్నాను. అదే ప్రిమిటివ్, అంటే నో వాటర్, నో ఎలక్ట్రిసిటీ, నో రెస్ట్ రూమ్ రావాలన్నా కొంచెం వాక్ చేసి మనం రావాల్సిందే. వచ్చిన తర్వాత చూశాను, బాగుంది, ఓపెన్గా బాగుంది. జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే నెక్స్ట్ క్యాంప్ గ్రౌండ్ మనం విజిబిలిటీలో ఉంది, అంటే మనం చూడగలం. సో ఇన్ కేస్ భయం వేస్తే కొంచెం కేకలు వేసిన వాళ్ళు రాగలరు. నథింగ్ విల్ హ్యాపెన్, బట్ మన భయాలు మనకు ఉంటాయి కదా. సో బట్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది, కానీ కొంచెం జాగ్రత్త కూడా అనిపించింది. సో ఈరోజు వచ్చాను 4 o'clockకి. ఇప్పుడు టెంట్ వేసి ఒక 15 minutes టెంట్ వేసాను. టెంట్ వేసి ఏం చేద్దాం ఆలోచి ఈ స్టేట్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి ఎక్స్ప్లోర్ చేశాను. బాగుంది స్టేట్ పార్క్. కొంచెం ఓపెన్గా అనిపించింది, అంటే ఎక్కువ ట్రీస్ లేకుండా అంతా లేక్ చుట్టే ఇది కట్టినట్టుంది. ఎంజాయ్ చేయడానికి మంచి టైం. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, సన్నీ వెదర్. నైట్ కొంచెం వెదర్ 18 degreesకి వెళ్ళొచ్చు, కొంచెం కూల్గా ఉండొచ్చు. కూల్గా ఉంటే క్యాంప్ ఫైర్ వేస్తాను, లేకపోతే జస్ట్ చిల్ అవటమే అది. బట్ నేను చూపిస్తాను నా క్యాంప్ గ్రౌండ్ ఎలా ఉందో మ్యాప్లో. ఫస్ట్ లెట్ మీ షో ఇన్ మ్యాప్. ఇది రేర్ రోబర్ట్స్ లేక్ స్టేట్ పార్క్ ఫుల్ క్యాంప్ గ్రౌండ్ మ్యాప్. ఫ్రంట్ ఆఫీస్లో ఇస్తారు మనం చెక్ ఇన్ అయ్యేటప్పుడు. దీంట్లో చాలా క్యాంప్ సైట్స్ ఉన్నాయి ఈ క్యాంప్ గ్రౌండ్లో. నేను బుక్ చేసిన క్యాంప్ సైట్ చివరిది, లెట్ మీ జూమ్ ఇట్, అది 110. బుక్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూశాను. ఓపెన్గా ట్రీస్ ఎక్కువ లేకుండా లేక్ ఆనుకునే విధంగానే ఉండే విధంగా బుక్ చేశాను. అదే 110. ట్రీస్ ఎక్కువ ఉంటే కొంచెం సోలోగా స్పెండ్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది నైట్ పూట ఆ సౌండ్స్ వల్ల. అందుకని కొంచెం ఓపెన్ గ్రౌండ్గా ఉండేది చూశాను, చాలా బాగుంది. ఆ 110 క్యాంప్ సైట్ చూపిస్తాను చూడండి. టాటా. సి ఆల్రెడీ అక్కడ టెంట్ వేసింది మన టెంట్ ఆరెంజ్ కలర్ టాప్లో. తర్వాత రీసెంట్గా జస్ట్ 10 minutes బ్యాక్ ఇప్పుడు వచ్చారు, వాళ్ళు టెంట్ వేసారు. ఇలా మేము పార్క్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేటప్పటికల్లా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ క్యాంప్ గ్రౌండ్ ఉంది. జస్ట్ కార్ పార్క్ చేసి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. యాక్చువల్గా చాలా టైపులు ఉన్నాయి దీంట్లో. ప్రీవియస్ మేము బుక్ చేసి డైరెక్ట్గా క్యాంప్ గ్రౌండ్ మా సైట్ కాడే మేము కారు పార్క్ చేయొచ్చు. కానీ ఇక్కడ కామన్ పార్కింగ్ లాట్ ఉంది. కార్ పార్కింగ్ చేసి మనం ఇట్లా ముందుకెళ్ళాలా. సో చూస్తే ఇక్కడ చిన్న చిన్న క్యాంపింగ్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. ఇది 105. దీన్ని క్రాస్ చేస్తే నేను నా క్యాంప్ గ్రౌండ్కి వెళ్ళగలను. లక్కీగా ఒక బెంచ్ ఇచ్చారు, క్యాంపింగ్ బెంచ్ ఇచ్చారు. అది చాలా యూజ్ఫుల్ అయింది చేసి తెచ్చుకోకపోతే. నైట్ టైం సరదాగా స్పెండ్ చేయడానికి, ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే అది చాలా యూజ్ అయింది. ఈ బుషెస్తోనే ప్రాబ్లం. ఈ బుష్లో ఏముంటుందో మనకు అర్థం కాదు. పాములు ఉంటాయో ఇంకేముంటాయో మనకు తెలియదు, అదొకటే ప్రాబ్లం. అందుకనే రాగానే నేను టెంట్ వేసేసాను. ద బ్యూటీ లేక్ చూడండి, లేక్ ఎంత బాగుందో. ఎమ్మంటే పక్కనే లేక్ యాక్చువల్గా అనుకోనే.
మావాడేస్తే ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు లేక్లో. వాడు స్విమ్మింగ్ వచ్చు, నాకు స్విమ్మింగ్ రాదు, అందుకే నేను దిగను. దిగడానికి కూడా ట్రై చేయను. వావ్. సో పక్కనే క్యాంప్ గ్రౌండ్స్ వరుసగా. పెద్ద ఫ్యామిలీ వచ్చినట్టున్నారు. ఐ డోంట్ నో, అమెరికన్స్కి అంటే ఫారినర్స్కి క్యాంపింగ్ అంటే పిచ్చి ఇష్టం. ఇండియన్స్ కంటే తెగ లైక్ చేస్తారు. గుడ్. సో ఈరోజు నేను ఇక్కడే స్పెండ్ చేయాలా, ఈరోజు నైట్ మొత్తం. ఎర్లీ మార్నింగ్ 11 కల్లా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలా హోమ్కి. నాకు వచ్చే ముందు కొంచెం భయం అనిపించింది పక్కన ఎవరు ఉండరని. బట్ వచ్చిన తర్వాత జనం అటు ఇటు కనపడుతున్నారు. సో ఇట్స్ గుడ్ గుడ్. సరదాగా లైట్ కుక్ చేసుకొని కాఫీలు తాగి బ్రేక్ఫాస్ట్ చేసి రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. ఒకసారి కొన్ని క్యాంప్ గ్రౌండ్లో ఇంటర్నెట్ రాదు, ఇక్కడ కానీ ఇక్కడ ఇంటర్నెట్ వస్తుంది. అది ఒక గుడ్ థింగ్. సో చూద్దాం ఈరోజు నేను ఎలా ఇక్కడ సరదాగా స్పెండ్ చేయగలను. అది నాకు మంచిగా ప్లెజెంట్గా ఎంజాయ్ ఇచ్చేది క్యాంపింగ్ అనుకోవచ్చు. ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. చూద్దాం ఒక సోలోగా ఎంత బాగుంటుంది అనేది. కంఫర్ట్ కోసం నేను ఈ ఎయిర్ బెడ్ బుక్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను ఈ ఎయిర్ బెడ్. దీనికి ఆటోమేటిక్ పంపు తీసుకురాలా, మాన్యువల్ పంపు తీసుకొచ్చాను. సో చూడాలి ఎంత బాగా పనిచేస్తుంది ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎయిర్ బెడ్ ఫుల్గా ఈ టెంట్కి ఆకుపోయిద్దని. కరెక్ట్గా సెట్ అయింది. నేను మెజర్మెంట్ చూడలేదు, బుక్ చేసిన తర్వాత చూద్దాంలే అంటే బెడ్ చిన్నదే ఉండిద్ది అనుకున్నాను. బట్ చూస్తే అది ఫుల్గా ఫిట్ అయిపోయింది. గుడ్. కొంచెం పొడుచుకొచ్చినట్టుంది. ఫైన్, ఎయిర్ బెడ్డే కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద పని, వస్తువులు మొత్తం చిన్నగా ఒకటి మూవ్ చేసుకోవటం. బట్ ఫన్గా ఉంటుంది. ఒక్కొక్కటి ఐటమ్స్ మూవ్ చేసేవాడికి ½ అవర్ పట్టింది. స్నాక్స్ తెచ్చుకుంటే బాగుండేది, స్నాక్స్ తెచ్చుకోలేదు ఈరోజు. నా వైఫ్ ఆల్రెడీ చెప్తానే ఉంది స్నాక్స్ తీసుకెళ్ళని. నేను మర్చిపోయాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి బ్యాక్ వెళ్ళడం నచ్చలేదు. సో ఏం చేయలేను, కాఫీ పెట్టుకొని తాగలను. 6:30 అయింది. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు మేక్ కాఫీ. ఈ పోర్టబుల్ స్టవ్ని ఫిక్స్ చేయాలి ఇప్పుడు. సో ఇది వెరీ సింపుల్ చేయటం. ఈ 2 తీస్తే అయిపోయింది. ఓకే, నాజుల్ ఒకటి పెట్టాలా. ఓ మై గాడ్. ఓకే, ఇది ప్రొపేన్ బ్యూటేన్ 2 ట్యాంకులు యూజ్ చేస్తాను. బట్ నేను ఇప్పుడు ప్రొపేన్ ట్యాంక్ తెచ్చాను. బ్యూటేన్ ట్యాంక్ ఒక చిన్న సిలిండర్లా ఉంటుంది. బట్ దానికంటే ప్రొపేన్ బెటర్ అని రీయూజ్కి
అది తెచ్చా. ఓకే, కమా కమా. యప్, సెట్ అయింది ఫైనల్గా. ఓకే, గుడ్ 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 గుడ్. ఓకే, పెట్టేసి ఓకే. Come on. Okay, good. Unlock. Oh, వచ్చింది ఫైర్. ఓకే, గుడ్. ఇప్పుడు కాఫీ బెడ్. ఓ మై గాడ్. ఓకే, అది మర్చిపోయాను అనుకున్నా. అన్నీ ఒక బ్యాగ్లో. ప్లేట్స్, సూపర్. మై గాడ్, ఎగ్స్ కూడా చాలా కేర్ఫుల్గా పట్టుకొచ్చాను. మార్నింగ్ ఆమ్లెట్ వేసుకోవాలా, ఎగ్ ఆమ్లెట్. నెక్స్ట్ 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 ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒక మిల్క్ ఎక్కడ. ఓకే, సో ఒక అదే కూలింగ్ బాక్స్ నా ఒక్కడికి పెద్ద ఇదని ఈ చిన్న బాక్స్ తీసుకొచ్చాను. కోర్స్ ఇది ఇడ్లీ పాత్ర, దాంట్లోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని నాకు కావాల్సిన ఐటమ్స్ దీంట్లో పెట్టుకొచ్చాను. ఐటమ్స్ పెద్దగా ఏం లేవు, ఒకనే కాబట్టి, ఒక నైటే కాబట్టి 2 బటర్ క్యూబ్స్, అంటే నైట్కి మార్నింగ్కి. నైట్ చికెన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను ఒకటి, రేపు మార్నింగ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి యూజ్ చేస్తాను ఆయిల్ బదులు. దెన్ 2 పాల డబ్బాలు, ఒకటేమో నైట్కి, ఈవినింగ్ ఇప్పటికి, ఇంకోటి ఏమో రేపు మార్నింగ్కి. ఇంకోటి రూట్ బీర్, అంటే ఇది ఆల్కహాల్ కాదు, నాన్ ఆల్కహాల్. సో రూట్ బీర్ సరదాగా చిల్ అవుట్ తాగడానికి. కోర్స్ జస్ట్ ఇంకా కోక్ తాగినట్టే ఇది, బట్ ఏదో ఫీలింగ్ కోసం. సో ఈ ఇంకొక 2 hours 3 hours ఇది అట్టని కూలింగ్ ఉంటుంది, రేపు మార్నింగ్ అవసరం లేదు. అందుకని ఈ చిన్న బాక్స్ తీసుకొచ్చాను ఇడ్లీ పాత్రలో. ఇప్పుడు పాలు కాఫీ పెట్టాలి కదా. ఓకే, మంట ఉంది కదా. ఓకే, మంట ఉంది, కొంచెం గాలి ఉన్నట్టుంది, అందుకనే ఒక ఈ డోమ్ పెట్టాను. పోర్టబుల్ స్టవ్ డోమే, కొంచెం యూజ్ అయ్యిద్ది. గుడ్. చూడండి వ్యూ ఎంత బాగుందో. వావ్, 5 నిమిషాలు పట్టింది యాక్చువల్ కుక్ అవ్వడానికి, లైక్ బాయిల్ అవ్వడానికి. చాలా ఫాస్ట్గా ఉంది. మాట్లాడుతున్నామో. నా వైఫ్ అన్నీ చిన్నగా ప్యాక్ చేసింది, నాకు సరిపడా వస్తువులు మొత్తం. చూడండి, ఒక గ్లాస్ కాఫీ, షుగర్, సాల్ట్, ఇంకోటి ఏంటి పెప్పర్. ఓకే, పాలు మరిగినాయి, చాలా ఫాస్ట్గా మరిగాయి పాలు. మంట ఎక్కువ పెట్టాను అనుకుంటా. ఓకే, కాఫీ 2 పూటలు రావాలా, అందుకని ఎక్కువ
కలపకూడదు. కాఫీ పొడి, షుగర్, చాలు చాలు చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఓకే గుడ్. ఇంకొకసారి బాయిల్ అయితే అయిపోయిందా? మంట కంట్రోల్ కనబడుతుంది. ఓకే గుడ్. కూడా దీంట్లో తిరగొట్టుకుందాం. ఇంకా వాటర్ సౌండ్ ఇక్కడ దాకా వినపడుతుంది. ఐ మీన్ లైక్ అలా సౌండ్. అదేసి నైట్ కూడా సేమ్ ఇట్లా ఉండిద్ది అనుకుంటా. నిన్న పౌర్ణమి, ఈరోజు పౌర్ణమి -1. గుడ్ 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 గుడ్. కాఫీ మానలేకపోతున్నాను. మాందామంటే మానలేకపోతున్నాను. గత 7 months నుంచి రోజు కంటిన్యూస్ అవుతున్నాం. మార్నింగ్ ఈవినింగ్. అఫ్కోర్స్ 100 ml అనుకో, అయినా కానీ ఓకే చాలు. చాలు. గుడ్. చాలా వచ్చినాయి. వావ్. పర్ఫెక్ట్. నైస్. ఓకే గుడ్. మంచిగా చేరేసుకొని సన్సెట్ కాదు, సమ్మర్ కాబట్టి సన్సెట్ అవడానికి 7:45 అనుకుంటుంది ఈరోజు సన్సెట్. ఆల్రెడీ 7 అయింది, ఇంకా 40 minutes ఉంది. సన్ చాలా పైన ఉన్నాడు ఇంకా. ఈరోజు టెంపరేచర్ నైట్ టైం, ఓ మై గాడ్, మస్కిటోస్ చాలా ఉన్నాయి. మస్కిటోస్ నాకు క్లియర్ కనపడుతున్నాయి. మస్కిటోస్ చాలా ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ మస్కిటోస్. అది తెలిసి టెంట్ క్లోజ్ చేస్తే బెటరు. చేసినంతసేపు పట్టదు కాఫీ కంప్లీట్ చేయడం, బట్ తప్పదు. చాలా బరువు ఉంది స్టీల్ గ్లాస్. ఓకే. స్నాక్స్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి స్వీట్ పొటాటో తెచ్చుకున్నా. దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓ మై గాడ్, వావ్, సూపర్ ఉంది స్వీట్ పొటాటో, ఆర్గానిక్. తెచ్చి మోర్ దాన్ 1 week అయింది, తినే సందర్భం దొరకల. క్యాంపింగ్ రాసి పెట్టింది. చాలా 9 slices అయినాయి. ఇంకోటి చేద్దాం. అది
మంట ఇప్పుడు క్లియర్గా మారుతుంది. అక్కడ బటర్ వేయాలా? బటర్ వేస్తే బెటర్ ఏమో. యా, బటర్ వేస్తే బెటర్. ఓకే 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 ఓకే. స్నాక్స్, హెల్దీ స్నాక్స్ ఈ స్వీట్ పొటాటో. ఇంతకంటే బెటర్ స్నాక్ లేదని సోషల్ మీడియా చెబుతుంది. సూపర్. ఇక్కడ ఫ్లైట్ వెళ్తున్నట్టుంది. యా, అదిగో ఫ్లైట్. వావ్, స్మాల్ వన్. గుడ్. సన్సెట్ అయింది. ఇంకా మ్యాక్సిమం 10 minutes సన్సెట్కి. ఓకే ఓకే. ఓ, కొంచెం రెడ్డిష్కి వచ్చింది. మాకు లేదా నాకు తగ్గిందా? ఓ, చికెన్ దాపు ఉడికినట్టే. ఇంకొక 2 minutes. వావ్, ఆసమ్ ఆసమ్. ఓ మై గాడ్, దూరం కాపాడుతున్న రెడ్గా ఉంది. సూర్యుడు కాదు, చంద్రుడు. నిన్న పౌర్ణమి కాబట్టి ఈరోజు దాదాపు ఫుల్ మూన్ డే అనుకోవచ్చు. చూడండి ఎంత రెడ్గా ఉన్నాడు. జూమిట్. ఓ మై గాడ్, ఓ మై గుడ్నెస్. ఇంకొక 3 hours పైకి వస్తాడు. ఐ థింక్ ఈరోజు మిడ్ నైట్ సూపర్గా ఉండింది అనుకుంటున్నా. ఆ మూన్ లైట్లో స్టార్స్ కూడా. లెట్స్ సీ. నిన్న వచ్చినట్టు ఇంకా బాగుండేది, అంటే నిన్న నైట్. అది ఫుల్ మూన్ డే కాబట్టి. ఫుల్ మూన్ డేలో క్యాంపింగ్ ఆసమ్గా ఉంటుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక టేస్ట్ చేద్దాం. గుడ్. బ్రోకోలీ లైట్గా మాడినట్టుంది. దట్స్ ఫైన్, మేనేజ్ చేద్దాం. జాగ్రత్తగా చూస్తున్నా, అయినా కొంచెం లైట్గా మాడింది. పోయింది అనుకుంటా. లెట్ మీ టేస్ట్. కుక్ అయింది చాలు. జస్ట్ 1 నిమిషం, ½ నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. ఈరోజు డిన్నర్కి బ్రోకోలీ విత్ చికెన్ సూపర్గా వచ్చింది. వావ్. లెట్ మీ ఎంజాయ్. Oh my God. కొంచెం లెమన్ పిండుకొని
బ్రోకోలీ విత్ చికెన్ తింటుంటే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నా వైఫ్ మ్యారినేట్ చేసి పెట్టేసింది, సో అందుకని టేస్ట్ బాగుంది. నేను ఇక్కడ చేంజ్ చేయలేదు, జస్ట్ కుక్ చేశాను అంతే. ఇటువంటి మూమెంట్స్ నాకు క్యాంపింగ్లో బీభత్సం వచ్చింది. ఐ డోంట్ నో వై. ఐ ఫీల్ లైక్ దట్. ప్రెజెంట్గా ఇట్లా ప్రెజెంట్గా ఉంటే రెండు సమయంలో ప్రశాంతంగా ఇట్లా తింటుంటే నైట్ టైము చాలా బాగుంటుంది. అది ఇంకా బోట్లు రన్ అవుతాయి అనుకుంటున్నా లేక్లో. సౌండ్ ఏం పడుతుంది, బోట్ సౌండ్. డోంట్ నో, మేబీ పెట్రోలింగ్ అనుకుంటా. దూరంలో సిటీ కూడా కనపడుతుంది, రోడ్డు. ఐ మీన్ ఈ లేక్ మీద ఉన్న ఒక బ్రిడ్జ్ అనుకుంటా. చాలా కార్లు వెళ్తూ ఉన్నాయి. డిఫరెంట్ కాంబినేషన్ కదా. ఒక పక్క ఏమో కాంక్రీట్ జంగిల్, ఇంకో పక్క ఏమో జంగిల్, న్యాచురల్ జంగిల్. గుడ్ మార్నింగ్. ఈరోజు నైట్ నైట్ నేను జస్ట్ 4 hours నిద్రపోయాను. లేట్గా పనుకున్నాను. దట్టు కోల్డ్ బాగుంది ఇక్కడ. వాటర్ కాబట్టి బిపచ్చం కోల్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కోల్డ్ అని. నేను జస్ట్ ఈ స్వెటర్ ఒకటే తెచ్చుకున్నాను. ఇంకో స్వెటర్ తెచ్చుకుంటే చాలా బాగుండేది. బట్ ఎనీహౌ ఇట్స్ గుడ్. క్యాంపింగ్లో కాఫీ తాగకపోతే అసలు ఫీలింగే రాదు. కంపల్సరీ కాఫీ తాగాల్సిందే. ఎర్లీ మార్నింగ్ తాగుతా. నైట్ గుడ్. బీభత్సంగా ఎటువంటి వేరియేషన్ లేదు. కానీ ఒక 2 hours నిద్రపోయి ఉంటే ఇంకా బాగుండేది. జస్ట్ 4.5 hours నిద్రపోయాను. దట్స్ ఫైన్. కొంచెం కోల్డ్ బాగుంది. వాటర్ వల్ల చాలా కోల్డ్గా ఉంది వెదర్ ఇక్కడ. చాలా వేరియేషన్. మార్నింగ్ ఏమో టెంపరేచర్ 24 to 25 ఉంటే సెంటిగ్రేడ్, నైట్ 13కి 12కి పడిపోయింది. జస్ట్ ఒక్క స్వెటర్ తెచ్చుకున్నాను. కొంచెం ఇంకా బెటర్ స్వెటర్ తెచ్చుకుంటే ఈజీగా నిద్రపోయేవాడిని, అంటే హ్యాపీగా నిద్రపోయేవాడిని. దట్స్ ఫైన్. మై గాడ్, ఆరిపోయింది. సోలో క్యాంపింగ్ చేయొచ్చు, బట్ బీభత్సం థ్రిల్లింగ్ ఏం లేదు. లక్కీగా ఇక్కడ వాతావరణం బాగుంది కాబట్టి దట్టు చాలా, అంటే ఇటు సైడ్ ఇద్దరు 2 క్యాంప్ గ్రౌండ్లో జనం ఉన్నారు ఫుల్గా, ఫ్యామిలీస్. సో నాకంత భయం అనిపించలేదు. ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారని. అదే మేజర్ ఫీలింగ్. ఎందుకంటే సౌండ్స్ ఈజీగా వినపడతా ఉంటాయి. ఈ టెంట్ సౌండ్ మనం అలవాటు పడ్డాం ఎవ్రీడే సేమ్ టెంపరేచర్కి, ప్లస్ సౌండ్స్ లేకుండా. ఒకవేళ సడన్గా సౌండ్స్ ఏంటి ఇట్లా కొంచెం సర్వైవల్ అంటే కొంచెం హార్డే. నాకు మాత్రం కొంచెం కష్టం అనిపించింది, బట్ ఐ వాంట్ అనిపించింది.
రెండు ఒకే విధంగా సన్ అవుట్ అవుతుంది. చూద్దాం. మై గాడ్, మొత్తం కలబోసుకు వస్తుంది. గుడ్. బ్యూటీ సూపర్గా ఉంటుంది మార్నింగ్ కూడా. సి, ఓ మై గుడ్నెస్, జస్ట్ సన్ రైజ్ అయ్యి ఒక 20 minutes అయింది. వావ్. ఇప్పుడు నుంచి ఉండేది బీభత్సం హీట్ ఉంటుంది. 28-29కి వెళ్ళింది ఈరోజు టెంపరేచర్. నైట్ ఏమో ఫుల్ కోల్డ్, 12 దాకా వెళ్ళింది, 12 degrees సెంటిగ్రేడ్ దాకా. ఇప్పుడేమో 25 దాకా వెళ్ళింది, 27 దాకా వెళ్ళింది. అతివృష్టి అనావృష్టి. Oh my goodness. ఎండ బాగా స్టార్ట్ అయింది. ఇంక ఈ బ్రేక్ఫాస్ట్ తినేసేసి నేను ప్యాకప్ చేయాలా. ఐ థింక్ ఇంకొక గంట పట్టింది. కానీ వెదర్ బాగుంది. ఇంకొక 2 hours ఉంటే కష్టం, ఈ ఎండలో ఉంటాం. సో అందుకని ఇంకా 1 hourలో ప్యాకప్ అవ్వాలా. గుడ్. ఇది నా 1 day సోలో క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ వీకెండ్.
ఈ వీడియో మీకు యూజ్ అయిద్దని ఎంటర్టైన్మెంట్ చేసిద్దని అనుకోను, కానీ ఈ వీడియో నాకు చాలా మెమొరబుల్గా ఉంటుంది. సీ యూ నెక్స్ట్ వీడియో.